guys, welcome back to my channel. ఇది వచ్చేసి మా ట్రిప్కి 2 days బిఫోర్ అనమాట. మేమైతే ట్రిప్ కోసం అండ్ నా బర్త్డే కోసం షాపింగ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మా మమ్మీ షాపింగ్. ఇక్కడ తన ఫేవరెట్ డ్రెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మేమైతే బందర్ రోడ్లో ఉన్న బీబాకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మా మమ్మీ షాపింగ్ కంప్లీట్ చేశాక పక్కనే ఉన్న లైఫ్ స్టైల్కి అయితే నేను వెళ్ళాను. అక్కడ నాకు నచ్చిన 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము జే లగ్జరీ సాలూన్ అని చెప్పేసి గురునానక్ కాలనీ మెక్డొనాల్డ్స్ దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు. దానికైతే వచ్చాము. నేనైతే ఫస్ట్ ఇక్కడ పెడిక్యూర్ చేయించుకుంటున్నాను. ఇంకా నన్ను చూసి మా మమ్మీ నేను కూడా చేయించుకుంటా అని చెప్పి ఇక్కడ చేయించుకుంటున్నారు. ఈలోపు ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకొని హెయిర్ వాష్ అండ్ బ్లో డ్రై చేయించుకుందామని చెప్పేసి వచ్చాను. ఫస్ట్ అయితే ఒక అమ్మాయి చేసింది. తను చేసిన దానికి అంత హ్యాపీగా ఫీల్ అవ్వలా. సో ఈలోపు మా మమ్మీ వచ్చేసి నాకైతే బటర్ఫ్లై అండ్ లేయర్ కట్ కావాలని చెప్పింది. మా మమ్మీ నాకు బాగా నచ్చింది. ఇంకా నేను వాళ్ళకి నాకు నచ్చలేదు అని చెప్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇంకో సర్వీస్ కూడా నాకు ఫ్రీగానే చేశారు. అండ్ ఫైనల్లీ ఇదైతే అవుట్కమ్ అనమాట. నిజం చెప్తున్నా, కనీసం హాఫ్ అన్ అవర్ కూడా లేదు నా హెయిర్ సెట్టింగ్ మొత్తం ఇంటికి వచ్చేలోపు మొత్తం పోయింది. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీది అనమాట. సో గాయస్, ఇది నేను హెయిర్ కట్ తర్వాత గాయస్ ఇప్పుడైతే మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాము. నైట్ ఇంకా పార్లర్లోనే చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది అప్పటికే. సో పక్కనే మెక్డొనాల్డ్స్ ఉందని చెప్పేసి మేము వెళ్ళాము. ఇక్కడైతే నేను చికెన్ మీల్ అండ్ చికెన్ నగెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా త్వరగా కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి అయితే ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట. నా ప్యాకింగ్ అయ్యేపాటికి midnight 1:30 అలా అయిపోయింది. వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇంటి నుంచి వెళ్ళేదారిలో చాలా ఆకలి వేసింది. సో ఇక్కడైతే నేను ఇస్మాయిల్లో ఆగాము. ఇక్కడైతే ఒక ఎగ్ పఫ్ అండ్ ఫ్రూట్ డిలైట్ అయితే తీసుకున్నాను. కార్లో అయితే అయ్యే కంప్లీట్ చేశాను. ఇంకా వెళ్ళేదారిలో అమ్మమ్మ వాళ్ళని కూడా ఒకసారి కలిసేసి వెళ్దామని వెళ్ళాము. సో ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నాకు అంతా కొత్తే, కొంచెం నర్వస్ అండ్ కొంచెం టెన్షన్గా కూడా ఉంది. బికాజ్ ఐ డోంట్ నో ద ప్రొసీజర్. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా బ్యాగ్స్ అయితే చెక్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాను. కొంచెం అయితే నర్వస్గా అనిపించింది అండ్ భయం వేసింది కూడా అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇదైతే ఒక మిక్స్డ్ ఫీలింగ్ నాకైతే. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే ఇంకా అట్లాగా కళ్ళు మూసి తెరిచేలోపు హైదరాబాద్ అయితే వచ్చేసింది. సో అలాగా నైట్ వ్యూని అయితే ఎంజాయ్ చేశాను ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చొని. ఇంకా ఏమన్నా దొరికిద్దేమో ఎయిర్పోర్ట్లో తిందామని చెప్పేసి నేను చూస్తున్నాను. యాక్చువల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. చాలా గేట్లు ఉన్నాయి, ఎటు వస్తామో కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఫైనల్లీ ఎగ్జిట్లో అయితే బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ కెఫే నిలోఫర్కి అయితే వెళ్ళాము. అంతా వెజ్ మాత్రమే దొరికింది కదా ఈ కెఫేలో. అండ్ చాయ్ అండ్ మస్కాబాన్ కూడా ట్రై చేద్దాం అనిపించింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసిన తర్వాత. సో ఇక్కడైతే చాయ్, మస్కాబాన్ అండ్ మంచూరియన్ రోల్, పన్నీర్ శాండ్విచ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకున్నాం. అండ్ తినేసిన తర్వాత మా సెకండ్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు గోవా 11కి ఉంది. యాక్చువల్గా చెక్-ఇన్ దగ్గర లేట్ అయిపోయింది. సో మా ఫ్లైట్ మిస్ అయిపోయింది. చెక్-ఇన్ దగ్గర లేట్ అవ్వటం వల్ల బోర్డింగ్కి కొంచెం ముందే ఉండాలి, అది మాకు తెలియలేదు. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయాము. యాక్చువల్గా వాళ్ళు మాకు కాల్ చేశారు. మేము తిరిగి కాల్ చేసే లోపు అయితే ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది అన్నారు. ఇంకా ఇండిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన చెక్-ఇన్ లగేజ్ని వెనక్కి తెచ్చుకున్నాము. దాని తర్వాత నైట్ అంతా ఇంకా ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 5:40 ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ టు గోవా. మళ్ళీ ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కగానే నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఎందుకో నాకు కూడా తెలీదు. నాకే అలా వచ్చిందా, మీకు కూడా అలాగే వచ్చిద్దా? ఒకవేళ మీకు కూడా ఫ్లైట్ ఎక్కగానే నిద్ర వచ్చేటట్టయితే కామెంట్ చేయండి. గోవా అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్లో ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ పానాజిమ్ బస్ స్టాండ్ వరకు అయితే బస్లో వచ్చాము. అండ్ పానాజిమ్ నోవోటల్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాం. సో మా నెక్స్ట్ 2 days స్టే అయితే ఈ ప్లేస్లోనే.
రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్యూట్ వాష్రూమ్ కూడా ఉంది అండ్ విత్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ కర్డ్ రైస్ అండ్ ఆమ్లెట్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చెప్పాను. ఇంకా తినేసి బయటికి వెళ్ళిపోయాము. ఈ షాప్ వచ్చేసి బాగా బీచ్ కేరళ రోడ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ అవన్నీ కొంచెం వెరైటీగా అనిపించింది, అందుకే తీసాను. గోవా అంటే గుర్తొచ్చేది ఇదే కదా. ఇక్కడైతే బ్రైడ్ వేయించుకున్నా అనమాట. ఒకటి వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా గోవాలో అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి.